హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి అయితే ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. దాదాపుగా 3900 పైన ఉన్నటువంటి పొజిషన్స్ని ఫిలప్ చేయడానికి అయితే ఈ నోటిఫికేషన్ వారు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇందులో వచ్చేసి జూనియర్ ఇంజనీర్కి సంబంధించిన పొజిషన్స్ అండి. మన హైదరాబాద్ నుంచి కూడా అంటే సికింద్రాబాద్ డివిజన్ కింద తెలంగాణ వారైనా ఆంధ్రప్రదేశ్ వారైనా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే డిప్లొమా చేసిన వారు, కొన్ని బీఎస్సీ సివిల్ చేసిన వారు కూడా ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అనేది మినిమం 18 ఇయర్స్ నుంచి ఉన్నవారు అండ్ మ్యాక్సిమం 33 ఇయర్స్ వరకు అయితే అప్పర్ ఏజ్ లిమిట్. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. ఆపర్చునిటీ ఉన్న వారు మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి, కంపల్సరీగా అప్లై చేసుకోండి. ఇక ముందుగా మీరు చూడాల్సింది ఏంటంటే 04/2026. ఇది 2026లో నెంబర్ వచ్చేసి 4. ఈ నెంబర్ మాత్రం గుర్తుంచుకోండి ఎప్పుడైనా అప్లై చేసేటప్పుడు మాత్రం. ఈ పొజిషన్స్ అయితే వచ్చేసి జూనియర్ ఇంజనీరింగ్ అండ్ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్కి సంబంధించినటువంటి పొజిషన్స్ని అయితే వారు ఫిలప్ చేయడానికి అయితే నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక అఫీషియల్ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మాత్రం ఇలాంటి మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, మీకు ఉపయోగం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఎవరైతే మీకు తెలిసిన వారు ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఫ్యామిలీలో ఈ జాబ్స్ పొజిషన్స్కి అయితే సూటబుల్ ఉన్నారనుకుంటే మాత్రం వారికి ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీరు ఎక్కడి నుంచి అయితే అప్లై చేస్తున్నారు, ఏ డిస్ట్రిక్ట్ నుంచి అప్లై చేస్తున్నారు అనేది కూడా మీరు కామెంట్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి, నేను మీకు అది రివర్ట్ ఇస్తాను మీకు డౌట్స్ ఉన్నదానికి. ముందుగా మనం పొజిషన్స్కి సంబంధించి చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ అనేది చూసుకుంటే ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది 14/8/2026 నుంచి స్టార్ట్ అయింది. క్లోజింగ్ డేట్ వచ్చేసి 13/9/2026 అంటే సెప్టెంబర్ వరకు అయితే టైం ఉంది. ఇక అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ అనేది 15/9/2026 వరకు అయితే టైం ఉంది. ఇంకోటి ఏంటంటే మీరు ఇందులో మోడిఫికేషన్స్ కూడా ఏమైనా కరెక్షన్స్ చేసుకోవాలంటే మాత్రం విండో ఓపెన్ అయి ఉంటుంది. 16/9/2026 నుంచి 25/9/2026 వరకు అయితే ఉంటుంది. కానీ మీరు అవి మళ్ళీ ఇది చార్జబుల్గా ఉంటుంది, క్రియేట్ అకౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు మోడిఫికేషన్స్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చు, కానీ అలా మళ్ళీ ఫీజు పేమెంట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఫస్ట్ టైం అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. ఈ నెంబర్ తోటి అయితే మీకు వెబ్సైట్లో అయితే నేను చూపిస్తాను, ఎక్కడి నుంచి మీరు వెళ్ళి అప్లై చేసుకోవాలంటే డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తాను. ఈ పొజిషన్స్కి సంబంధించి అయితే చూసుకుంటే జూనియర్ ఇంజనీర్ అండ్ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ అనే పొజిషన్ నేమ్ తోటి వచ్చింది. ఇది లెవెల్ పే వచ్చేసి 7th CPC కింద లెవెల్ 6 కింద అయితే ఈ శాలరీ పే చేస్తున్నారు. ఇనిషియల్ పే అయితే 35,400 అనేది ఉంటుంది. మెడికల్ స్టాండర్డ్ అనేది అనక్షర్ ఏలో ఇచ్చారు ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్లో. ఏజ్ లిమిట్ అయితే 18 నుంచి 33 ఇయర్స్, ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం. మొత్తం 3993 సంబంధించినటువంటి పొజిషన్స్ అయితే వారు విడుదల చేశారు. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి అప్లై చేసుకోవడానికి అయితే సికింద్రాబాద్ డివిజన్కి అయితే 110 పొజిషన్స్ అయితే అప్లై చేసుకోవడానికి అయితే వీలుగా ఉంది. దానికి సంబంధించిన కేటగిరీ వైజ్ కూడా నేను మీకు చూపిస్తాను. మన సికింద్రాబాద్ సంబంధించి పొజిషన్స్ అయితే చూసుకుంటే వచ్చేసి మొత్తంగా 110 పొజిషన్స్ ఉన్నాయి. కేటగిరీ వైజ్గా కూడా వారు ఇచ్చారు. ఇవన్నీ కూడా మీరు క్లియర్గా నోటిఫికేషన్లో అయితే డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. నేను కూడా మీకు PDF అనేది లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడి నుంచి కూడా చూసుకోవచ్చు. ఇంకా ఎవరైనా కావాలనుకుంటే మాత్రం మీరు కామెంట్ సెక్షన్ అడిగితే కూడా నేను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏజ్ లిమిట్ 18 to 33 ఇయర్స్ అండి. ఎవరైతే 1/1/2009 తర్వాత పుట్టినవారు కానీ ఎవరైతే 1/1/27కి అయితే క్యాలిక్యులేట్ చేస్తారో, ఈడబ్ల్యూఎస్ అండ్ యూఆర్ వారు అయితే 94 లోపు బర్త్ ఉన్నవారు అండ్ ఓబీసీ వారు 91 లోపు బర్త్ సర్టిఫికేట్ ఉన్నవారు, SC/ST వారు 89 లోపు పుట్టిన వారైతే ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. SC/ST వారికి అయితే 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వారికి అయితే 3 ఇయర్స్ ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్మెన్, PWBD మిగతా కేటగిరీ వారికి అందరికీ కూడా వారికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అయితే వారికి కూడా కేటగరైజేషన్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే చూపిస్తాను మీకు. అనక్షర్ ఏలో అయితే వారి ఉన్నాయి. ఎగ్జామినేషన్ ఫీజు ముందుగా చూసుకుంటే మనకు వచ్చేసి 500 రూపీస్ అనేది ఇనిషియల్గా మీరు పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఎవరైతే యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వారైతే ఉన్నారో వారైతే పేమెంట్ చేయాల్సి వస్తుంది. తర్వాత 250 రూపీస్ అనేది SC/ST వారైతే పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ఫీజు అనేది కూడా మీకు రియంబర్స్ చేస్తారు. ఎప్పుడైతే మీరు CBT టెస్ట్ అనేది 1 అనేది రాస్తారో అప్పుడు మీకు బ్యాంకింగ్ ఛార్జెస్ వదిలిపెట్టేసి
ఈ 500లో 400 రూపీస్ అనేది వారు రిఫండ్ చేయడం జరుగుతుంది. తర్వాత 250 రూపీస్ ఏదైతే పేమెంట్ చేస్తారో వారికి కూడా రిఫండ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అంటే మీకు నోట్ చూసుకుంటే ఒక 100 రూపీస్ అనేది మీరు పేమెంట్ అనేది చేస్తారు యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వారైతే. మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది చూసుకుంటే ఆన్లైన్లోనే పేమెంట్ అనేది చేయాల్సి వస్తుంది. మీ యొక్క క్రెడిట్ కార్డు కానీ నెట్ బ్యాంకింగ్ డెబిట్ కార్డు ద్వారా కానీ యూపీఐ ద్వారా కూడా ఈ పేమెంట్స్ అనేది చేయొచ్చు. ఇక ఎవరైతే కరెంట్ ఎంప్లాయ్మెంట్ ఉన్నారో వారు మాత్రం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది చూసుకుంటే ఫస్ట్ అయితే స్టేజ్లో సిబిటీ టెస్ట్ అనేది ఉంటుంది. తర్వాత సెకండ్ సిబిటీ టెస్ట్ అనేది ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ చేస్తారో వారు సెకండ్ స్టేజ్కి అయితే వస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత మీరు వచ్చేసి ఎంపానల్మెంట్ అనేది జరుగుతుంది. వారు జాయినింగ్ అనేది జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద ఎగ్జామ్ షెడ్యూల్స్ అండ్ వెన్యూస్ అనేది మాత్రం ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్న వారికి మాత్రం ఆర్ఆర్ వెబ్సైట్లో మాత్రం ఉంటుంది. ప్లస్ ఎస్ఎంఎస్ అండ్ ఈమెయిల్ ద్వారా కూడా వస్తుంది, మీకు ఇంటిమేషన్ అనేది జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటీ టెస్ట్ అనేది చూసుకుంటే 90 మినిట్స్ టైం ఉంటుంది. ఫర్ 120 మినిట్స్ క్యాండిడేట్స్కి స్క్రబ్లో ఉన్న వారికి అయితే ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 అడుగుతారు. ఆ సిలబస్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతారు సిబిటీ 1లో. అండ్ మార్క్స్ కూడా ఇక్కడ 100 ఉంటుంది. అండ్ కాకపోతే ఇక్కడ ఒకటి మాత్రం మీరు గుర్తుంచుకోవాల్సి ఉంది, దీనికి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. 1/3 ఆఫ్ రాంగ్ ఆన్సర్కి మాత్రం నెగిటివ్ మార్కింగ్ డిడక్ట్ చేస్తారు. కాబట్టి ఆన్సర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు చేయండి. తర్వాత వచ్చేసి మీకు మినిమం ఎలిజిబిలిటీ అనేది చూసుకుంటే యూఆర్ వారికి 40% అనేది ఉండాలి, ఈడబ్ల్యూఎస్ వారికి 40%, ఓబీసీ ఎన్సీఎల్లో 30% అండ్ ఎస్సీ వారికి 30%, ఎస్టీ వారికి 25%. ఎవరైతే ఈ ఫస్ట్ సిబిటీ టెస్ట్ అనేది క్లియర్ చేస్తారో వారు వచ్చేసి సెకండ్ స్టేజ్కి అనేది వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి కూడా 150 క్వశ్చన్స్ అనేది అడుగుతారు. దీనికి సంబంధించినటువంటి సిలబస్ చూసుకుంటే జనరల్ అవేర్నెస్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్, బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ అండ్ టెక్నికల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. మొత్తం 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ అనేది ఉంటుంది. 120 మినిట్స్ అనే టైం ఇస్తారు. ఇక్కడ కూడా 1/3 ఆఫ్ మార్క్ అనేది రాంగ్ ఆన్సర్కి మాత్రం నెగిటివ్ ఉంటుంది, డిడక్ట్ చేస్తారు. యూఆర్ వారు 40%, ఈడబ్ల్యూఎస్ వారు 40%, ఓబీసీ ఎన్సీఎల్ అండ్ ఎస్సీ వారికి 30%, ఎస్టీ వారికి 25% అనేది మినిమం ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ స్టేజ్ అండ్ సెకండ్ స్టేజ్ అయితే క్లియర్ చేస్తారో వారికి వచ్చేసిన తర్వాత మెరిట్ ద్వారా అయితే వారు ఫైనల్ స్టేజ్కి వెళ్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. ఇక సెకండ్ స్టేజ్లో ఎవరైతే క్యాండిడేట్స్ సెలక్షన్ అవుతుందో వారికి వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత ఎంపానల్మెంట్ అనేది జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా మీకు సంబంధించినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక ఎలా అప్లై చేయాలి అంటే ముందుగా మీరు ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేయాల్సి వస్తుంది. మీరు అఫీషియల్ వెబ్సైట్ ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అయితే apply.gov.in అనేది ఓపెన్ చేసిన తర్వాత మీరు స్క్రోల్ ఆన్ చేసినప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించింది ఇక్కడ మీకు ఉంది, జూనియర్ ఇంజనీర్స్ అండ్ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్. ఇక్కడ మీరు అప్లై బటన్ అనేది మీరు క్లిక్ చేస్తే ఇది లాగిన్ అనేది మీరు ఆధార్ కార్డు ద్వారా చేసుకోవచ్చు, లేదా ఆర్ఆర్బీ అకౌంట్ ఏదైతే ఉందో క్రెడెన్షియల్స్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు చేసేటప్పుడు మాత్రం మీరు ఆథరైజేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. డిజిటల్ లాకర్ సంబంధించినటువంటి ఆథరైజేషన్ అనేది చేసుకోవాలి. అదే చాలా సింప్లెస్ట్ ఫామ్ అంటే, ఎందుకంటే ఫ్యూచర్లో కూడా మీకు ఈజీగా అవుతుంది. ఎవరికైతే ఆల్రెడీ లాగిన్ క్రెడెన్షియల్స్ అయితే ఉన్నాయో వారు వచ్చేసి డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఎవరికైతే లేదో వారు మాత్రం క్రియేట్ అన్ అకౌంట్ అనేది మీరు క్లిక్ చేసుకొని దాంట్లో డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రియేట్ అన్ అకౌంట్ ఒక్కసారి చేస్తే మాత్రం ఇందులో మోడిఫికేషన్స్ అనేది ఏమి చేయడానికి మాత్రం వీలు ఉండదండి. క్రియేట్ అన్ అకౌంట్ చేసిన తర్వాత అప్లై చేసేటప్పుడు మాత్రం మీరు ఏమైనా చేంజెస్ ఉంటే మాత్రం అప్పుడు మోడిఫికేషన్స్ అనేది చేసుకోవచ్చు. ఇక ఐడెంటిటీ అథెంటికేషన్ అడ్వైజరీ అనేది జరుగుతుంది. క్రియేట్ అన్ అకౌంట్ చేసేటప్పుడు మీ యొక్క డిజిలాకర్ ద్వారా కానీ ఆధార్ కార్డు ద్వారా కానీ క్రియేట్ అకౌంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇక జనరల్ గైడ్లైన్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది అప్లికేషన్స్ అనేది చూసుకుంటే మీరు వచ్చేసి ఖచ్చితంగా ఆర్ఆర్బీ వెబ్సైట్ నుంచి మాత్రమే చేయాల్సి ఉంటుంది. తర్వాత లైవ్ క్యాప్చరింగ్ ఫోటోకి సంబంధించింది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. లాస్ట్ టైం లాగా మీరు ఫోటోగ్రాఫ్ అనేది పాస్పోర్ట్ సైజ్ అప్లోడ్ చేయడం అనేది ఉంటుంది. ఇక్కడ లైవ్ ఫోటోగ్రాఫ్ క్యాప్చరింగే ఉంటుంది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వెబ్సైట్లో వాళ్ళు నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. దీంతోపాటు మ్యాండేటరీగా మీరు స్కాన్ చేసుకొని పెట్టుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. మీరు ఒక సిగ్నేచర్ అనేది మీరు స్కాన్ చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత ఎస్సీ ఎస్టీ వారైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ సర్టిఫికేట్ అనేది కూడా స్కాన్ చేసుకొని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది పీడిఎఫ్ ఫార్మాట్లో. ఎవరైతే రిక్వెస్టింగ్ ఫర్ ఫ్రీ ట్రైన్ ట్రావెల్ పాస్ కోసం ఎవరైతే ఉన్నారో వారు రెడీగా చేసుకోవాలి.
తర్వాత సిగ్నేచర్ ఏ విధంగా చేసుకోవాలనేది కూడా డీటెయిల్స్ అన్నీ కూడా నోటిఫికేషన్లు అయితే వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. మీరు అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని అయితే చూసుకోవచ్చు. నేను నోటిఫికేషన్ అనేది మీరు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి ముందు rrb.indianrailways.gov.in అయితే వెళ్ళేసి ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది ఉంది కదా, దీన్ని క్లిక్ చేసిన ఇప్పుడు మనం మాట్లాడుకునేది 4/2026 సంబంధించింది. దాంట్లో మీరు ఏం చేయాలంటే మీరు కొంచెం డౌన్లోడ్ చేసుకొని దీన్ని ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అనేది మీరు క్లిక్ చేస్తే ఇప్పుడు నోటిఫికేషన్ అనేది ఇక్కడ ఉందండి. మీరు ఇది క్లిక్ చేస్తే మాత్రం మనం మాట్లాడుకున్నటువంటి నోటిఫికేషన్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మీరు నోటిఫికేషన్ అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు, మీరు రిలవెంట్గా ఉన్నటువంటి సంబంధించినవన్నీ. ఇక మోడిఫికేషన్ ఏమైనా ఉంటే చేసుకునేటప్పుడు మాత్రం 250 రూపాయలు మాత్రం మీరు పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఇది నాన్ రిఫండబుల్. rrb.indianrailways.gov.in అనేది అఫీషియల్ వెబ్సైట్, దీని నుంచే మీరు మాత్రం చేయాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. దీన్ని మాత్రం మీరు ఫ్యూచర్ రిఫరెన్స్కి అంతా కూడా దీని ద్వారానే ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు అది స్టోర్ చేసుకొని పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక ఈ కాల్ లెటర్స్ అనేది మాత్రమే వస్తాయి. ఎవరైతే సిబిటి షెడ్యూల్ సంబంధించినటువంటి లింక్ డౌన్లోడింగ్ హాల్ టికెట్స్ కానీ అడ్మిట్ చేసుకోవడానికి మాత్రం ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మాత్రమే రావడం అనేది జరుగుతుంది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మాత్రం ఇక్కడ వచ్చేసి జనరల్గా వాళ్ళకి ఇచ్చింది ఎలక్ట్రికల్ వాళ్ళకి సంబంధించింది ఉంది పొజిషన్స్. అందులో కావాల్సింది ఏంటంటే 3 years ఆఫ్ డిప్లొమా ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ బేసిక్ స్ట్రీమ్ ఆఫ్ మెకానికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసిన వారైతే ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వారు డీటెయిల్గా ఎన్ని పొజిషన్స్ అనేది ఉన్నాయి అనేది కూడా క్లియర్గా ఇచ్చారు. మీరు ఇక్కడ నోటిఫికేషన్లో అయితే మీరు చూసుకోవచ్చు. దానికి రిలవెంట్గా సంబంధించినటువంటి మొత్తంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమేమి కావాలనేది కూడా కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏ పొజిషన్స్కి ఏ క్వాలిఫికేషన్ కావాలనేది కూడా వారు ఇచ్చారు. మొత్తంగా మనం చూసుకుంటే ఇందులో కేటగిరీ వైజ్ పొజిషన్స్ చూసుకుంటే మొత్తం 37 కేటగిరీస్కి సంబంధించినటువంటి సెలక్షన్స్ అనేది జరుగుతుంది. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు సరిపోయేది ఉంటే మాత్రం ఆ పొజిషన్కి చూసుకొని మాత్రం మీరు అప్లై చేసుకోండి. ఇక ఫ్రెండ్స్ అండ్ జాబ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేస్తున్నారో వారందరూ కూడా నా తరపున ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.